అందరికీ నమస్కారం. మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి మనస్ఫూర్తిగా స్వాగతం. ఈరోజు మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి చాలా ఉపయోగపడే ఒక సింపుల్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. అదే మే మరియు మైట్. చూడండి, మనం ప్రతిరోజు మాట్లాడేటప్పుడు కొన్ని పనులు జరుగుతాయో లేదో మనకు ఖచ్చితంగా తెలీదు. ఒక పని జరగచ్చు లేదా జరగకపోవచ్చు అని చెప్పాల్సిన సందర్భాలు చాలా వస్తాయి. ఉదాహరణకు, నేను రావచ్చు అంటాం, అంటే వస్తానో రానో గ్యారంటీ లేదు. ఆమె రావచ్చు, లేదా బయట మబ్బుగా ఉంటే వర్షం పడవచ్చు అంటాం. మీటింగ్ క్యాన్సిల్ అవ్వచ్చు. చూసారా, ఈ మాటలన్నింటిలో కామన్గా ఏముంది? ఒక అవకాశం, ఒక ఛాన్స్ గురించి మాట్లాడుతున్నాం. కొన్నిసార్లు పర్మిషన్ అగలడానికి కూడా వాడతాం. అదెలాగో కూడా చూద్దాం. మరి ఇలాంటి మాటల్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? చాలా సింపుల్. దీనికోసం మన దగ్గర రెండు సూపర్ పదాలున్నాయి. అవే మే మరియు మైట్. ఈ రెండింటినీ ఎలా వాడాలో నేర్చుకుంటే చాలు. దీనికి ఒకే ఒక స్ట్రక్చర్ ఉంది. అది నేర్చుకుంటే చాలు. ఆ స్ట్రక్చర్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్, దాని తరువాత మే లేదా మైట్ పెట్టాలి. ఇక మూడోది వర్బ్ యొక్క మొదటి రూపం, అంటే V1 మాత్రమే వాడాలి. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. మే ఎప్పుడు వాడాలి, మైట్ ఎప్పుడు వాడాలి, ఈ రెండిటి మధ్య అసలు తేడా ఏంటి అని. ఆ తేడా ఏంటో ఇప్పుడు చాలా సింపుల్గా తెలుసుకుందాం. మే వాడామంటే ఒక పని జరగడానికి ఎక్కువ అవకాశం, అంటే ఒక స్ట్రాంగ్ పాజిబిలిటీ ఉందని అర్థం. దాదాపు 50% కన్నా ఎక్కువ ఛాన్స్ అనుకోండి. అదే మైట్ వాడితే జరగడానికి చాలా తక్కువ అవకాశం, అంటే స్మాల్ పాజిబిలిటీ ఉందని అర్థం. ఓ 30% లేదా అంతకన్నా తక్కువ ఛాన్స్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మే అంటే ఛాన్స్ ఎక్కువ, మైట్ అంటే ఛాన్స్ తక్కువ. ఈ ఒక్క తేడా గుర్తుంచుకుంటే చాలు. రూల్ తెలిసింది, తేడా తెలిసింది. ఇప్పుడు మనం ఈ రూల్ ఉపయోగించి కొన్ని పాజిటివ్ వాక్యాలు, అంటే అవును జరగవచ్చు అని చెప్పే వాక్యాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. కొన్ని ఉదాహరణలు చూద్దాం. మొదటిది ఐ మే కమ్ టుడే, అంటే నేను ఈరోజు రావచ్చు, రావడానికి అవకాశం బలంగా ఉంది, అందుకే మే వాడాం. రెండోది షీ మే అటెండ్ ద క్లాస్, ఆమె క్లాస్కి హాజరు కావచ్చు, తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఛాన్స్ ఎక్కువ. మూడోది హీ మైట్ జాయిన్ టుమారో, అతను రేపు చేరవచ్చు కాని కన్ఫర్మ్ కాదు, ఏదో చిన్న ఆశ మాత్రమే ఉంది, అందుకే మైట్ వాడాం. నాలుగోది వీ మే స్టార్ట్ నౌ, మనం ఇప్పుడు ప్రారంభించవచ్చు, అంతా రెడీగా ఉంది కాబట్టి అవకాశం ఎక్కువ. ఐదోది దే మైట్ ట్రావెల్ నెక్స్ట్ వీక్, వాళ్ళు వచ్చేవారం ప్రయాణం చేయవచ్చు, ఇంకా ప్లానింగ్లోనే ఉంది, టికెట్స్ బుక్ చేయలేదు కాబట్టి అవకాశం తక్కువ. ఆరోది ఇట్ మే రెయిన్ టుడే, ఈరోజు వర్షం పడవచ్చు ఎందుకంటే ఆకాశం మబ్బుగా ఉంది, ఛాన్స్ ఎక్కువ. చూసారా, సందర్భాన్ని బట్టి మే లేదా మైట్ ఎలా వాడుతున్నామో. ఒకవేళ జరగకపోవచ్చు అని చెప్పాలంటే ఎలా? నెగటివ్ వాక్యాలు ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. ఇది కూడా చాలా సులభం. నెగటివ్ వాక్యాలకి మనం మే లేదా మైట్ పక్కన సింపుల్గా నాట్ పెడితే సరిపోతుంది, అంతే. ఉదాహరణలు చూడండి. మొదటిది హీ మే నాట్ అటెండ్ ద క్లాస్, అతను క్లాస్కి హాజరు కాకపోవచ్చు, అతనికి వేరే ముఖ్యమైన పని ఉంది. రెండోది వీ మైట్ నాట్ గో అవుట్, మనం బయటకు వెళ్ళకపోవచ్చు, వాతావరణం బాలేదందుకే వెళ్లే అవకాశం చాలా తక్కువ. మూడోది ఐ మే నాట్ కమ్ టుడే, నాకు కొంచెం నీరసంగా ఉంది, నేనీరోజు రాకపోవచ్చు. నాలుగోది షీ మే నాట్ కాల్ యూ, ఆమె చాలా బిజీగా ఉంది, ఆమె మీకు కాల్ చేయకపోవచ్చు. ఐదోది ఇట్ మే నాట్ రెయిన్ టుడే, ఆకాశం క్లియర్గా ఉంది, ఈరోజు వర్షం పడకపోవచ్చు. ఆరోది దే మైట్ నాట్ ట్రావెల్ నెక్స్ట్ వీక్, వాళ్ళకి సెలవులు దొరకకపోవచ్చు, అందుకనే వాళ్ళు వచ్చేవారం ప్రయాణం చెయ్యకపోవచ్చు, ఛాన్స్ చాలా తక్కువ. మరి మనం జరగవచ్చా అనే ప్రశ్నలడగాలంటే ఎలా? మే లేదా మైట్ ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా అడగారో ఇప్పుడు నేర్చుకుందాం. ప్రశ్నలు అడగాలంటే సింపుల్గా మే లేదా మైట్ని వాక్యం ముందుకు తీసుకురావాలి, అంతే. మొదటిది మే ఐ కమిన్, నేను లోపలికి రావచ్చా, ఇది మర్యాదగా పర్మిషన్ అడగడానికి వాడతాం. రెండోది మైట్ హీ కమ్ టుడే, అతను ఈరోజు వస్తాడా, అంటే వచ్చే అవకాశం ఏమైనా ఉందా అని అడుగుతున్నాం, కాని మనకు నమ్మకం తక్కువగా ఉంది. మూడోది మే షీ అటెండ్ ద మీటింగ్, ఆమె మీటింగ్కి హాజరవుతుందా, హాజరయ్యే అవకాశం ఎక్కువగా ఉందా. నాలుగోది మైట్ దే ట్రావెల్ టుమారో, వాళ్ళు రేపు ప్రయాణం చేస్తారా, చేస్తారేమో కాని డౌట్ఫుల్గా ఉంది. ఐదోది మే వీ స్టార్ట్ నౌ, మనమిప్పుడు మొదలుపెట్టవచ్చా, ఇది కూడా ఒక రకమైన పర్మిషన్ అడగడం లాంటిదే. ఆరోది మైట్ ఇట్ రెయిన్ టుడే, ఈరోజు వర్షం పడుతుందా, పడేలా లేదు కాని ఏమైనా ఛాన్స్ ఉందా అని అడగడం. మనం నెగిటివ్ ప్రశ్నలు కూడా అడగవచ్చు, అంటే రావొద్దా, చెయ్యకూడదా అని. కానీ ఒకటి గుర్తుంచుకోండి,
ఇలాంటివి మనం రోజూ మాట్లాడేటప్పుడు చాలా తక్కువగా వాడతాం. అయినా నేర్చుకోవడం మంచిది కదా. ఈ వాక్యాలు చూడండి. వీటిని మనం ఎక్కువగా వాడం, అయినా తెలుసుకోవాలి. మొదటిది, మే ఐ నాట్ కమ్ టుడే, నేను ఈరోజు రాకూడదా? రెండోది, మైట్ హీ నాట్ జాయిన్ టుమారో, అతను రేపు చేరడా, చేరే అవకాశం లేదా? మూడోది, మే షీ నాట్ అటెండ్ ద క్లాస్, ఆమె క్లాస్కి హాజరు కాదా? నాలుగోది, మైట్ దే నాట్ ట్రావెల్ నెక్స్ట్ వీక్, వాళ్ళు వచ్చేవారం ప్రయాణం చెయ్యరా? ఐదోది, మేవీ నాట్ స్టార్ట్ నౌ, మనం ఇప్పుడు ప్రారంభించకూడదా? ఆరోది, మైట్ ఇట్ నాట్ రెయిన్ టుడే, ఈరోజు వర్షం పడదా? పడుతుందే అనుకున్నామే. ఇవి కొంచెం ఫార్మల్గా, కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని చెప్పడానికి వాడతాం. ఇప్పుడు అసలైన ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, మనం WH ప్రశ్నలతో కూడా మే మరియు మైట్ వాడవచ్చు. అంటే వాట్, వేర్, వెన్, వై, హౌ లాంటి పదాలతో ఎలా ప్రశ్నలడగాలో చూద్దాం. దీని స్ట్రక్చర్ కూడా సింపుల్. మొదట WH వర్డ్, తర్వాత మే, మైట్, ఆ తర్వాత సబ్జెక్ట్ మరియు వర్బ్ వస్తుంది. మొదటిది వాట్ మే హ్యాపెన్ టుడే, ఈరోజు ఏమి జరగవచ్చు. రెండోది హౌ మే ఐ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్, నేను నా ఇంగ్లీష్ను ఎలా మెరుగుపరుచుకోగలను, ఇది సలహా అడగడం లాంటిది. మూడోది వెన్ మైట్ దే అరైవ్, వాళ్ళు ఎప్పుడు రావచ్చు, టైము ఖచ్చితంగా తెలీదు. నాలుగోది వేర్ మే వి గో టుమారో, మనం రేపు ఎక్కడికి వెళ్ళవచ్చు, ఆప్షన్స్ ఏమున్నాయని అడగడం. ఐదోది వై మైట్ హీ మిస్ ద క్లాస్, అతను క్లాస్ను ఎందుకు మిస్ అవ్వొచ్చు, కారణమేమై ఉండొచ్చు. ఆరోది హూ మైట్ హెల్ప్ అస్, మనకు ఎవరు సహాయం చేయగలరు, ఎవరైనా చేసే అవకాశం ఉందా. ఇప్పటిదాకా అన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు చాలామంది చేసే కొన్ని కామన్ తప్పుల గురించి మనం తెలుసుకోవాలి. ఈ తప్పులను మనం అస్సలు చేయకూడదు. అవేంతో చూద్దాం. ఈ స్లైడ్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా సరే మే లేదా మైట్ తర్వాత వర్బ్ మొదటి రూపం V1 మాత్రమే రావాలి. షీ మే గోస్ అనకూడదు, ఎస్ తీసేసి షీ మే గో అనాలి. ఐ మైట్ టు కమ్లో టు ఉండకూడదు, ఐ మైట్ కమ్ అనాలి. అలాగే హీ మే కమింగ్లో ING ఉండకూడదు, హీ మే కమ్ అని చెప్పాలి. ఇది గోల్డెన్ రూల్, ఎప్పటికీ మర్చిపోకండి. ఇప్పటిదాకా మనం రూల్స్ చూశాం, ఎగ్జాంపుల్స్ చూశాం. ఇప్పుడు మీ వంతు. మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మాట్లాడితేనే మనకు ఇంగ్లీష్ వస్తుంది, కేవలం వింటే కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీ పనుల గురించి మీరు మే మరియు మైట్ ఉపయోగించి ఎలాంటి వాక్యాలు చెప్పగలరు? ఉదాహరణకు, ఐ మే వాచ్ ఎ మూవీ టునైట్, లేదా మై ఫ్రెండ్ మైట్ కాల్ మీ. ఇలా మీ సొంత వాక్యాలు తయారు చేయడానికి ట్రై చేయండి. కావాలంటే కింద కామెంట్స్లో కూడా రాయొచ్చు. ఈ క్లాస్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్స్లో ఐ మే స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ సూన్ అని టైప్ చేయండి. ఈ నమ్మకంతోనే మనం ముందుకెళ్దాం. నెక్స్ట్ క్లాస్లో మరో మంచి టాపిక్తో కలుద్దాం. అంతవరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.